అమ్మా, అసలు బొమ్మల కొలువు ఎందుకు పెట్టాలి? చెప్తాన్రా. ఎందుకంటే మనమందరం బ్రహ్మదేవుడి సృష్టి కదా. ఆ బ్రహ్మదేవుడు అంటే సరస్వతీదేవి ఎవరింట్లో కనుమ రోజు బొమ్మల కొలువులో ఉంటుందో ఆ ఇంట్లో సరస్వతీదేవి 7 తరాలుంటుందట. అంతేకాదు, ఈ బొమ్మల కొలువు వల్ల మన దోషాలు అపచారాలు పోయి మనకు సర్వమంగళ శుభాలు కలుగుతాయి. చదువుకుంటే విజ్ఞానం వస్తుంది, కానీ జ్ఞానం అనేది దేవుడిస్తాడు. ఆ జ్ఞానాన్ని సరస్వతీదేవి ఇస్తుంది. అందుకే ఈరోజు పసుపు వినాయకుణ్ణి, పసుపు గౌరీ అమ్మవారిని చేసి జ్ఞానం ప్రసాదించమని పూజ చేస్తారు. మనల్ని బొమ్మలుగా చేసి ప్రాణం ప్రతిష్ఠించే ఆ బ్రహ్మ సరస్వతులకు మనం ఈ పండుగ రోజున స్మరించుకునే గొప్ప అవకాశమే ఈ బొమ్మల పండుగ. ఆరాధ్య, అమ్మ చెప్పింది గుర్తుపెట్టుకో, పాటించాలి. అలాగే నాన్న. గుడ్. ఏంటి అల్లుడు గారు, మా అమ్మాయి అరిసెలు పెట్టిందా? అరిసెలు కాదండి, ప్రణవి సెగలు కక్కుతోంది. పండగ పూట కూడా ఏంటి ప్రణవి ఈ సెగలు? ఇష్టపడి చేసుకుంటున్నాడని చిన్న చూపా? తను కూడా ఇష్టపడే కదా చేసుకుంటోంది. నాకిష్టం లేదు బావా. మీ అందరి ప్రెజర్ తట్టుకోలేక పెళ్లి కొప్పుకున్నాను. నాకీ ప్రసాదు వద్దు, ఈ పెళ్లి వద్దు. నేనింత సీరియస్ గా చెప్తుంటే ఎందుకు నవ్వుతున్నారు? ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. ఏం బ్రో? నువ్వు సూపర్ బ్రో. ప్రణవి, నువ్వు నన్ను ఎంతగా ఇష్టం లేదన్నా, కోపం చూపించినా, ఫైనల్ గా ద్వేషించినా నేను ఏమీ అనుకోను. అలాగని నువ్వు లేకపోతే నాకు ఇంకొకరు దొరకరని కాదు. నువ్వేం చేసినా భరించేది నువ్వే నా జీవితం అనుకున్నాను కాబట్టి. తప్పుకోవడం, వదిలేసుకోవడం, తెంచుకోవడం ఎంతసేపు చెప్పు? ఇప్పుడు నా ప్రపంచం నువ్వే. నువ్వు తిట్టినా కొట్టినా నువ్వు తప్ప నాకు వేరే లైఫ్ లేదు ప్రణవి. బ్రో, ఇక్కడ టచ్ చేసావు బ్రో. మా ప్రణవికి నువ్వు పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. నువ్వు సంథింగ్ డిఫరెంట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అల్లుడు గారు, మీరు నాకు బాగా నచ్చారు. మీకు ఇష్టమైన నేతి కజ్జికాయలు మీ అత్తయ్యతో స్పెషల్ గా చేయిస్తాను. థ్యాంక్ యూ మామయ్య గారు. అదిగో మీ అత్తయ్య వచ్చేసింది. యా ఓకే, అలాగే. మావయ్య గారు, గౌరీ పూజకి టైం అయింది. అమ్మా, మీ అందరికీ ఓ శుభవార్త చెప్తాను. చెప్పండి మావయ్య గారు. ఇప్పుడు కాదమ్మా, గౌరీ పూజ అయ్యాక చెప్తాను. అయితే బాబాయ్ గారేదో సస్పెన్స్ ప్లాన్ చేయబోతున్నారన్నమాట. ఏమై ఉంటుంది? బాబు గౌతమ్, కొత్త దంపతులు, మీరు గౌరీ పూజ చేయండి. అలాగే మావయ్య. మేం కాదు, కాబోయే వధూవరులు ప్రణవి ప్రసాద్లు గౌరీ పూజ చేస్తారు. అదేంటమ్మా మిథున, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు కదా, గౌరీ పూజ ఎలా చేస్తారు? శాస్త్ర విరుద్ధం కదూ. నిశ్చితార్థమైతే సగం పెళ్ళైనట్టే. అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కదా. సగం భార్యాభర్తలు పూజ చేయకూడదేమో అని నా డౌటు. మన ప్రణవి చాలా డిస్టర్బ్డ్ గా ఉంది. పైగా ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోకముందే మనం నిశ్చితార్థం చేసేసాం. కాబట్టి ఇలాంటి పూజలో కూర్చోపెడితే ప్రణవి మనసు కుదుట పడుతుంది. ఇద్దరి మధ్య, కాబోయే భార్యాభర్తల మధ్య అడ్డుగోడగా ఉన్న చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తొలగిపోతాయి.
అవునమ్మా ఇంద్రాణి, ఇందులో శాస్త్ర విరుద్ధం ఏమీ లేదు. ఆ, అలాగే అన్నయ్య, మీ ఇష్టం. సరే కూర్చోండి. ఈ రోజు మీరు మొదలుపెట్టే గౌరీ పూజ వరుసగా 9 సంవత్సరాలు బొమ్మల కొలువు పెట్టి చేయాలి. అర్థమైందా? ప్రణవి, అక్షింతలు తీసుకొని అమ్మవారికి పూజ చేయి. తీసుకో. అరే తీసుకో. మీరిద్దరు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పసుపు గౌరీ మీద అక్షింతలు వేయండి. పూజ పూర్తయింది. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. సరే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేవండి. సంతోషంగా ఉండండి. లేవండి. చాలా రోజుల తర్వాత పండగ కళతో పూజా పునస్కారాలతో ఇల్లు కళకళ్లాడుతూ ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అన్నయ్య, మీరేదో శుభకార్యం గురించి పూజ అయ్యాక చెప్తానన్నారు. అవునమ్మా, ఈ సంక్రాంతి మన సొంతూరులో జరుపుకుందామని నిర్ణయం తీసుకున్నాను. హాయ్ తాతయ్య, మన సొంతూరేది? చెప్తానమ్మా. బాబు, నువ్వు కూడా మాతో పాటు రావాలి. అలాగే బాబాయ్ గారు.